ఒక ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉన్నాడు. అతనికి అత్యాశ ఎక్కువ. అతనికి బంగారం అనినా తన కుమార్తె అన్నా ఎంతో ఇష్టము. ఆ ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖపడాలని అతనికి కోరిక. ఒకనాడు రాత్రి అదృష్టదేవత అతని ముందు ప్రత్యక్షమయ్యి, నీకు ఏమి కావాలో కోరుకో అన్నది. అత్యాశ గల గురునాథం నేను ఏది తాకినా అది బంగారంగా మారిపోవాలి అని కోరుకున్నాడు. ఆ దేవత తదాస్తు అని చెప్పి మాయమైనది. తెల్లవారిన తర్వాత ఆ ధనవంతుడు ఆ ఇంటి వెనక తోటలోనికి పోయి అక్కడ కొన్ని వస్తువులను తాకాడు. అవన్నీ బంగారముగా మారిపోయినవి. అలాగే ఇంటిలోకి వచ్చి కొన్ని వస్తువులను తాకాడు. అవి కూడా బంగారంగా మారిపోయాయి. ధనవంతుడు ఆనందానికి అవధులు లేవు. ధనవంతునికి ఆకలి వేసి పలహారము చేయుటకు కూర్చొని పల్లెములోని పలహారములు చేతితో తాకాడు. అవి బంగారముగా మారినవి. దాహం వేసి నీళ్లు తాగబోయాడు. అవి కూడా బంగారముగా మారినవి. ఏది తాకినను అది బంగారముగా మారుచున్నది. ధనవంతుడైన గురునాథం ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. ఇంతలో తన ముద్దుల కూతురు పరుగున వచ్చినది. సంతోషంతో ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఆమె కూడా బంగారం ప్రతిమగా మారింది. అప్పుడు గురునాథం తన తప్పేమిటో తెలిసినదని బాధతో దేవతను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమైనది. తనను క్షమించమని, ఇచ్చిన వరమును తిరిగి తీసుకోమని వేడుకున్నాడు. గురునాథం కోరికను మన్నించి దేవత ఒక పాత్రతో కొంత నీరు ఇచ్చి, దీన్ని బంగారముగా మారిన వస్తువుల మీద చల్లితే అవి మళ్ళీ యథాస్థితికి వచ్చును అని చెప్పి ఆ దేవత అదృశ్యమైనది. గురునాథం సంతోషంతో ఆ నీటిని బంగారంగా మారిన వస్తువుల మీద చల్లాడు. అవి తిరిగి యథాస్థితికి వచ్చాయి. అలాగే బంగార ప్రతిమగా మారిన తన కూతురి మీద కూడా చల్లాడు. ఆమె మామూలు మనిషిగా మారినది. ఆమెను ఎత్తుకొని ముద్దాడి నిజమైన ఆనందం సంపదలో లేనేలేదని తెలుసుకున్నాడు. తన కూతురితో ఆనందంగా గడిపాడు. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు అని తెలుసుకున్నాడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.